వైసీపీ పాలనలో అరాచకాలు జరగలేదు అని కాదు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వినుకొండ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, దాని మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టడానికి, దాని చుట్టూనే ఇప్పుడు ఎక్కువగా రాజకీయం చేయటానికి ముఖ్య కారణం ఏంటంటారు మేడం? నిజంగా అది అందరికీ చాలా బాధపెట్టే విషయం. రాజకీయాలను అంత పీక్ స్టేజ్‌లోకి తీసుకొనెళ్లి, అంత వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దాడి పడే స్థాయికి ఎందుకు వీళ్ళ మానసిక స్థితి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగానే పని చేయాలి. ఆ ఇంటెన్షన్స్ తోనే రావాలి. కానీ మీరు పార్టీ రంగు పూసుకున్నట్టుగా ఒక పార్టీ కోసమే కన్సిస్ట్ అయ్యి పనిచేసి, వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మీరు అధికారంలోకొస్తే మేము చేస్తాం అనే విధంగా ఇప్పుడు ధోరణి చూస్తున్నాను. కానీ ఇక్కడ గొడవైతే పూర్తిగా కాన్సెప్ట్‌కి విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఆధిపత్య ధోరణిలో కొట్టుకొని, అంత హత్య చేసుకునేంత దాకా వాళ్ళు కక్షలు పెంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వైసీపీకి చెందిన వ్యక్తులని పూర్తి సాక్ష్యాలతో సహా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వీళ్ళేం కల్పించాలని చూస్తున్నారంటే అతను టీడీపీ వ్యక్తి, వైసీపీ వ్యక్తిని హర్ట్ చేశాడు, అతన్ని చంపారు అన్నట్టు చూపించాలనుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అని క్లియర్‌గా మనం ఎవిడెన్సెస్ కూడా చూస్తున్నాం. సో, ఇటువంటి అవును. రాజకీయాలు ఎవరు చేసినా అది తప్పే. అది ఎవరిని నేనైతే ప్రోత్సహించను. నిజంగా హత్య రాజకీయాలు మన రాష్ట్రంలో జరగకూడదు. అది వైసీపీతోనే విముక్తి కలగాలని కోరుకునే వ్యక్తులు నేనొకదాన్ని. పూర్తిగా లా అండ్ ఆర్డర్‌ని పటిష్టం చేసే విధంగా అడుగులు కూడా వేస్తున్నాం. సో, ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే ఢిల్లీలో ధర్నా గూడా చేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎక్కడా లేకుండా పోయింది. కంప్లీట్‌గా ఇక్కడంతా గూడా ఆహ్, ఎన్‌డీఏ కూటమికి సంబంధించి కక్ష సాధింపు చర్యలుగానే జరుగుతున్నాయి కానీ, ఎక్కడెక్కడ గూడా ప్రజాస్వామ్యం మీద ఎక్కువ సేవ్ డెమోక్రసీ అనే పేరుతో కొంతమందిని తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలను కావచ్చు, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈరోజు ధర్నా గూడా చేశారు. దీని మీద ఏమంటారు? అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు కొనిచ్చారంటే ఎలా ఉంటదో, సొంత చెల్లెళ్ళకి ఈరోజు షర్మిల గారు మాట్లాడారు. సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్ర ప్రజల సమస్యల పట్లనో, వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యం గురించో మాట్లాడని వ్యక్తి, ఈ రోజు తన పార్టీ కార్యవర్గాన్ని కాపాడుకోవడం కోసం, కేవలం తన పార్టీ కార్యవర్గం అండి. ఎక్కడో ఆ 11 మంది కూడా ఎక్కడ షిఫ్ట్ అయ్యి ఎన్‌డీఏ కుటుంబంలో చేరిపోతారన్న భయంతో వాళ్ళకేదో తనున్నానన్న భరోసా కల్పించడం కోసం ఢిల్లీకెళ్ళి పోరాటం చేస్తున్నాడు. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేయలేదు. స్పెషల్ స్టేటస్ విషయంలో పోరాటం చేయలేదు. రావాల్సిన నిధుల విషయంలో పోరాటం చేయలేదు. కనీసం ఎందుకెళ్తున్నానో కూడా చెప్పే అంత క్లారిటీ లేని సీఎం ఆయన గతంలో. కేవలం అవును. అవినాష్ గారి కేస్ హియరింగ్ వస్తుంది అన్నప్పుడల్లా ఎళ్తాడాయన. అది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. సో, ఇటువంటి వ్యక్తికి ఇక్కడున్న పరిపాలన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని నేనంటాను.